హలో అండి, అందరికీ నమస్కారం. దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో 20 నిమిషాల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ 750 గ్రాముల చికెన్ని పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకున్నాను. దీన్ని 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి మసాలాలన్నీ పట్టేటట్టుగా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని మసాలాని యాడ్ చేసుకుందాం. చికెన్ బిర్యానీలోకి పెద్ద ముక్కలు తీసుకోవడం వల్ల బిర్యానీలోకి చికెన్ ముక్కలు చక్కగా కనిపిస్తాయి. అంతేకాకుండా మనం చేస్తుంది ప్రెషర్ కుక్కర్లో కదండి, ముక్కలు చితికిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా మసాలాలని యాడ్ చేసుకుందాం. దీనికోసం నేను చికెన్ ముక్కల్లోకి 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల షాహీ బిర్యానీ మసాలా. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా పర్లేదు. 1 టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి, తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నిటికి కూడా ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం మీరు ఏ మెజర్మెంట్ తీసుకుంటున్నారో ఆ కప్పుతో మీకు ఎంత కావాలో అంత రైస్ని తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఒక బౌల్లోకి 3 కప్పుల రైస్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి దాంట్లోకి తగినన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా ఏమున్నా అవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి అవి కాస్త వేగాక దాంట్లోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న ఓల్ గరం మసాలాని యాడ్ చేయండి. ఈ మసాలాలు కాస్త వేగాక ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అంతేకాకుండా 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందాక మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నిటిని కూడా కుక్కర్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్ మీదే ఈ చికెన్ ముక్కల్ని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కల్ని మరీ కదుపుతూ కాకుండా నెమ్మదిగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లోకి తగినంత కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాంట్లో నుంచి వాటర్ తీసేసి ఆ రైస్ని దీంట్లోకి యాడ్ చేయండి కుక్కర్లోకి. ఇప్పుడు చికెన్ ముక్కలతో పాటు రైస్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం 1 కప్పుకి కప్పున్నర వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 4.5 కప్పుల వాటర్ సరిపోతుంది. ఈ 4.5 కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకు సాల్ట్ ఇంకా పడుతుంది. నాకు ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేయాల్సి వచ్చింది. మీరు కూడా మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని ఈ స్టేజ్లోనే టేస్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ పడితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం రైస్ మరుగుతున్నప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి రైస్ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ రైస్ని వెంటనే కదపకుండా 2 నిమిషాలు చల్లబడనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనకి జ్యూసీగా ఉండే చికెన్ ముక్కలతో పాటు పొడిలాడుతూ రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు కానీ, బ్యాచిలర్స్ కానీ, టైం లేనప్పుడు బిర్యానీ తినాలనిపించినప్పుడు కానీ ఎంతో ఈజీగా, సింపుల్గా 20 నిమిషాలు ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.